ఇప్పుడు మనం టమాటా కెచప్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇంకా దీంట్లో మిగతా పదార్థాలు వేసుకోవాలి. ముందు వేసుకున్న తర్వాత చెప్తాను. ఇప్పుడు టమాటాలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎర్రగా పండిన వాటిని తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క ఒక 1 ఇంచ్, కొన్ని గార్లిక్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్ల వెనిగర్. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం. చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆవిరిపోయాక ఇది తీసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఈ పల్ప్ని స్ట్రైన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో షుగర్ వేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. దీంతో ఈ గ్లాస్ నిండా షుగర్ వేస్తాం. ఇది ఇంకా కొంచెం లిక్విడ్గానే ఉంది. ఇలా జారుకోకుండా స్పూన్కి అతుక్కునే ఉంటే అప్పుడు మనకి కెచప్ రెడీ అయినట్టు. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. దీంట్లో నేను వేసింది టమాటాలు, అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, పంచదార అండ్ వెనిగర్. ఇప్పుడు ఇది స్పూన్కి అంటుకుంటుంది కదా, జారుకోకుండా ఉంటుంది కదా, ఇప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని.